ఉంది. ఒక మనిషిలో బాధ వేదన ఉంటే నెమ్మదిని కలిగించే గుణం, నెమ్మదిని కలుగు చేసే శక్తి, నెమ్మదిని కలుగు చేయు ఒక మంచి గుణము లేక శక్తి ఎవరికి ఉందయ్యారంటే వాక్యానికి ఉంది. వాక్యానికి ఉంది కదా. అందుకోసం ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నీ వాక్యము నన్ను ఏం చేసింది అయ్యానంటే బ్రతికించింది. అంతేనా? ఏం చేసిందంట వాక్యము? చెప్పండి, ఏం చేసింది? బ్రతికించింది. ఈ వాక్యము బాధలలో ఏం చేసింది? నెమ్మది కలుగు చేసింది. ఇంకా మనకి ఇంకొక విధానం, ఈ వాక్యము మన యొక్క ఆత్మకు ఏం చేసింది అంటే వాక్యము దప్పిక తీర్చింది. దప్పిక తీర్చింది అన్నమాట. అలాగే ఈ యొక్క ఆత్మకు ఏం చేసిందంటే వాక్యము ఆహారము, జీవాహారము. మనిషి రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుడు నోటి నుండి వచ్చి ప్రతి వాక్కు వలన ఈ వాక్యము జీవింపజేసి బ్రతికించింది అన్నమాట. ఈ వాక్యము పైన ఎక్కడుందంటే ఆకాశం పైన పరలోకముందు వాక్యం ఉంది. ఆ వాక్యము మన దగ్గరికి రావడం కోసము శరీరాన్ని ధరించింది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెబుదాం, హల్లెలూయా. వాక్యము శరీరమును ధరించి ఈ లోకములోనికి యేసు అనే పేరుతో, యేసు అనే దేవుడితో అలాగే లోకములోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నామంట. అంటే వాక్యము దేవుడై ఉన్నాడు, వాక్యము యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అందుకోసమే యేసు ప్రభు ఆయన బ్రతికి ఉన్న దినాలలో ఏం చెబుతుందంటే, 3 మనుషులు చనిపోయినప్పుడు లేచి మరలా వాళ్ళు చనిపోయిన వాళ్ళని బ్రతికించినట్లుగా చూడగలుగుతామంట. లాజరుని కానీ, విధవరాల యొక్క కుమారుడిని కానీ, మరలా మరొక వ్యక్తిని, తర్వాత యాయూరి యొక్క కుమార్తె కానీ వాళ్ళని బ్రతికించినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. ఎందుకంటే వాక్యాన్ని మాత్రమే బ్రతికించే శక్తి ఎవరికి లేదు, ఏ గ్రంథంలో లేదు, ఎవరి మనుషుల్లో ఎవరికి లేదు. కానీ ఒకే ఒక్కరికి వాక్యమై ఉన్న దేవుడికి, వాక్యమై ఉన్న క్రీస్తుకు మాత్రమే మనిషిని బ్రతికింపజేసే శక్తి వాక్యానికి ఉంది. ఆమేన్, హల్లెలూయా. అందుకోసం వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి, వాక్యాన్ని పలకాలి. వాక్యం వలనే కదా మనం జీవిస్తుంది, వాక్యం వలనే కదా మనం బ్రతుకుతుంది, వాక్యం వలనే కదా మనం నెమ్మది పొందుకోగలుగుతుంది, మన యొక్క ఆత్మకు దప్పిక తీర్చబడుతుంది. ఈ వాక్యాన్ని మనం అందరం ఏమవుతున్నాం అంటే బ్రతుకుతున్నాము కదా. ఈ బ్రతికుతున్న మనము ఏం చేయాలనంటే, ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు పైల పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం, 9వ అధ్యాయం 16వ వచనం. ఈ సువార్త అనగా యేసుక్రీస్తుని గురించిన సువార్త. అంటే వాక్యం వలనే కదా మనం బ్రతుకుతుంది. ఈ వాక్యాన్ని ప్రకటించడానికి పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ఈ వాక్యమును, ఈ సువార్తను ప్రకటించుచున్న నాకు ఎలాంటి గర్వము అతిశయము నాలో లేదు అని అంటే. కొంతమందికి గర్వం బాగా పెరిగింది, అతిశయం నేనే, నాకే అని తెలుసు. పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, సువార్తను ప్రకటించుచున్న నేనే, నాకు ఎలాంటి అతిశయము లేదు అని మాట్లాడుతున్నాడు అన్నమాట. చూడండి, ఇంకా ఏమంటాడంటే, అతిశయ కారణం లేదు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. మన వాక్యం వల్లనే కదా మనందరం బ్రతుకుతుంది. నేను
నేను దేని గురించి మాట్లాడుతున్నానని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటే మనకి చాలా ఈజీగా వాక్యం అర్థమైంది. మనం బ్రతుకుతుంది వాక్యం వలనే బ్రతుకుతున్నాం. వాక్యం వలనే మనం నెమ్మది పొందుకుంటున్నాం. వాక్యమే నా పాదములకు దీపమై ఉన్నది అని వాక్యం రాయబడుతుంది. వాక్యమే నన్ను బ్రతికించేది, నన్ను జీవింపజేసేది వాక్యమే కనుక ఆ వాక్యము ఇతరులకు ప్రకటించడానికి నా మీద ప్రభువు, నీ మీద, నా మీద, మనందరి మీద ఒక భారాన్ని పెట్టి, వాక్యం వలనే కదా నువ్వు బ్రతుకుతుంది. ఈ వాక్యాన్ని ఏం చేయాలి? ఇతరులకి చెప్పండి. ఇతరులకి ఏం చేయాలి? అది ఎవరిది? బాధ్యత ఎవరిది? మనది. వాక్యం వల్లనే కదా నువ్వు బ్రతుకుతుంది. వాక్యం లేదనుకోండి మన ఆత్మ ఎండిపోద్ది. వాక్యం లేకపోతే మన యొక్క ఆత్మ సంబంధంగా చచ్చిపోయి నరకంలో పడిపోద్ది అనమాట. నరకంలో పడిపోద్ది. ఈ వాక్యం వల్లనే కదా మనం బ్రతుకుతుంది. ఈ వాక్యమును ప్రకటించవలసిన భారం ఎవరికి ఉందయ్యారంటే మనందరికీ ఉంది. నాకు భారం లేదు, నాకు బాధ్యత లేదు అనుకున్న వాళ్ళు క్రైస్తవులు కాదు. నువ్వు క్రైస్తవుల యొక్క గుంపులకు రావు, నువ్వు అన్ని గుంపులకు రాగలుగుతావు అనమాట. నాకు భారం లేదు, బాధ్యత లేదు, లేకుంటే సువార్త, అన్ని విషయాల భారం ఉండొచ్చు. సువార్తను ప్రకటించవలసిన భారము, బాధ్యత ప్రతి క్రైస్తవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తీసు పొందుకుని మనందరికీ ఉంది. ఆమేన్, హల్లెలూయా. నాకు సువార్తను ప్రకటించవలసిన